ప్రేమ యొక్క ప్రధాన సూత్రం అహంకారాన్ని పూర్తిగా నాశనం చేయడం. సాయి ఏం చేసినా, సాయి ఏమి ఆలోచించినా, సాయి ఏమి చెప్పినా, సాయి ఏమి గమనించినా అంతా నీ గురించే కానీ సాయి గురించి కాదు. నీవు ఆనందంగా ఉండటమే నా కోరిక. నీ ఆనందమే నా ఆనందం. నీకంటే వేరుగా ఆనందం నాకేముంటుంది అని వెల్లడించారు ఒకనాడు స్వామి. స్వామి కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. ఈ హాస్టల్ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాడు. పైగా పెద్ద కుటుంబం నుంచి రావడాన్ని అతనిలో కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ అతని కుటుంబంలో అందరూ స్వామి భక్తులే. ఒకసారి అతని కుటుంబం అంతా స్వామి దర్శనానికి వస్తే స్వామి వారిని ఇంటర్వ్యూకి పిలిచారు. వాళ్లతో పాటు మన స్టూడెంట్ కూడా ఉన్నాడు. స్వామి ఆ పిల్లవాడి తండ్రిని, నీ కొడుకు ఇక్కడ ఎలాగున్నాడు అని అడిగారు. స్వామి అడిగిన ప్రశ్నకు తండ్రి జవాబు చెప్తూ, స్వామి ఇక్కడ చాలా బాగానే ఉన్నాడు అని అన్నాడు. స్వామి ఆ తండ్రి ఎదురుగానే ఆ కుర్రవాడిని ఆకాశానికి ఎత్తేశారు. స్వామి అతన్ని అంతలా పొగుడుతుంటే ఆ కుర్రవాడికి చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే అతనికి తెలుసు స్వామి చెప్పిన లక్షణాలు అతనిలో ఏమీ లేవని. స్వామి ఇంకో కుర్రవాడిని మెచ్చుకోవడానికి బదులు పొరపాటున నన్ను మెచ్చుకుంటున్నారేమోనన్న అనుమానం వచ్చింది. స్వామి మాటలకి వాళ్ళ కుటుంబం అంతా సంతోషంగా ఇంటర్వ్యూ అయిన తర్వాత వెళ్ళిపోయారు. సాయంత్రం ఈ అబ్బాయి దర్శనానికి వచ్చినప్పుడు, స్వామి మా వాళ్ళ ఎదురుగా మీరు నా గురించి ఏం మాట్లాడారో అదేమీ నిజం కాదని నాకు తెలుసు. అయినా అలాగెందుకన్నారు స్వామి అని అడిగాడు. దానికి స్వామి ఏమన్నారంటే, బంగారు, నేను నీవు ఎలా ఉన్నావో దాని గురించి మాట్లాడలేదు. నీవు ఎలా ఉండాలో, ఎలా ఉండగలవో దాని గురించి మాత్రమే మాట్లాడాను అని ప్రేమతో కుర్రవాడిని ఆశీర్వదించారు.